అంతన్ కొండల రాజు నెమ్మనములో ఆవర్తయాలించి వే సంతాపంబున చిన్నబోయి చనితా సర్వేశ్వరుంగాన కచ్చం తాందోళ విచార చిత్తయైన తనయం దావేగ గొంపోయే న కాంతారత్నము తండ్రితోకని చనంగానేగ సీతాద్రికిన్. ఆ సమయంలో అంతన్ కొండలరాజు నెమ్మనములో ఆవార్త ఆలించి, ఆ కొండలరాజు అంటే హిమవంతుడు. హిమవంతుడు ఆ వార్త తెలుసుకున్నటువంటి వాడై మనసులో చాలా బాధపడి గబగబా సంతాపంబున చిన్నబోయి చాలా చిన్నబుచ్చుకున్న ముఖంతో అక్కడికొచ్చి ఆ సర్వేశ్వరుంగానక ప్రార్థన చేద్దామంటే సర్వేశ్వరుడు అక్కడ కనపడకపోవడం చేత అత్యంత విచారయైన తనయం తావేగ గొంపోయే ఆందోళనతో విచారంతో ఉన్నటువంటి పార్వతీదేవిని వేగంగా ఆ కూతుర్ని తీసుకుని హిమవంతుడు తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. పార్వతీదేవి అంతఃపురానికి వెళ్ళిపోయింది, శంకరుడు కైలాసానికి వెళ్ళిపోయాడు, మన్మధుడు కాలిపోయాడు, తారకాసురుడు చక్కగా ఉన్నాడు. కాబట్టి బాధ ఎక్కడుందో అక్కడే ఉంది. పార్వతీ కళ్యాణం ఎంత దూరం వెళ్ళింది? ఎప్పుడు 3 రోజుల క్రితం మొదలెడితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ కదలిక రావాలంటే, లోకములు రక్షింపబడాలంటే ఒక్కడే ఉన్నాడు మహానుభావుడు. ఆయనే ఇప్పుడు మళ్ళీ మార్చాలి ఈ స్థితిని. కాబట్టి ఎక్కడ వచ్చింది తేడా? మళ్ళీ పార్వతీదేవి తనతో కలిసి ఉండడానికి మార్గాన్ని ఎలా సుగమం చెయ్యాలి, ఇది తానే చెయ్యాలనుకున్నాడు. ఎందుకంటే భక్తవశంకరుడు లోకవశంకరుడు కదండి మహానుభావుడు. లోకాల్ని రక్షించవలసిన వాడు అలా ఎంతకాలం భీష్మిస్తాడు? కాబట్టి ఇప్పుడు తానే వచ్చి మళ్ళీ ఎలా తనని పార్వతీదేవి చేరవచ్చో మార్గం చెప్పాడు అనుకోండి, అది కొంచెం లేఖితనంగా ఉంటుంది. అర్ధ కొప్పుని తగ్గించేసి ఎప్పుడు తైల సంస్కారం లేకపోవడం వల్ల ఇలా నిక్కబురుచుకున్న వెంట్రుకలు ఎలా ఉంటాయో అలాంటి వెంట్రుకలతో కూడినటువంటి ఒక చిన్న కొప్పు లాంటి దాన్ని ఇలా పక్కకి ముడేశాడు. ఇలా పైకి ఉండే జటాజూటం పక్కకి తిరిగింది, ఇలా ఓ ముడి వేశాడు చక్కగా. వేసి పావకరాజిత ఫలభాగము దాచి తిలకంబుతో అమర చేసి, 3వ నేత్రం ఉంది అగ్నిహోత్రం, ఆ 3వ నేత్రాన్ని కనపడకుండా దాచేశాడు. పెద్ద తిలకం బొట్టు, ఇంత పెద్ద కనకదుర్గమ్మలా ఇంత కుంకం బొట్టు ఒకటి పెట్టుకున్నాడు. భూతి దాచి పసుపు పూసి, ఒంటికి రాసుకున్నటువంటి భూతిని అంతటినీ పక్కన పెట్టేశాడు, విభూతిని. ఒళ్ళంతా పసుపు రాసేసుకున్నాడు. త్రిశూల హస్తంబు దాచి చేత సజ్జయమర, త్రిశూలాన్ని తీసేశాడు, పక్కన పెట్టేశాడు. చేతిలో ఓ సజ్జ ఒకటి పట్టుకున్నాడు, పూల సజ్జ లాంటి సజ్జ. వెలది మేనకల్గు వీరుడు వెలది అయి, ఎప్పుడూ తన శరీరంలో వామార్ధ భాగము పార్వతీదేవికి ఇచ్చేశాడు కాబట్టి సగభాగం స్త్రీతో కూడుకున్నటువంటి వాడైన శంకరుడు ఇవాళ పూర్తిగా స్త్రీగా మారిపోయాడు. వెలది మెనగల్గు వీరుడు వెలది అయి, ఎరుకయనచు ఎగుదించే, నేను ఎరుక చెప్తాను సోది చెప్తానో అమ్మ సోది చెప్తానో అంటూ ఆ హిమవంతుడు పరిపాలించేటటువంటి ప్రాంతానికి వచ్చాడు. వస్తే ఇప్పుడంటే దానికి అంత పెద్ద ఆకర్షణ లేదు, ఇప్పుడు అసలు కనపట్టలేదు. కానండి మా చిన్నతనంలో సోది చెప్పేవాళ్ళు వస్తే అదో సంతోషం. ఏదో ఇన్ని బియ్యం అక్కడ తీసుకొచ్చి పోస్తే వాళ్ళు చక్కగా సోది చెప్పేవారు, ఏదో వాళ్ళకి సోది చెప్పించుకుంటుండేవారు, అదో సంతోషం. అలా ఉండేవిలా ఉంది ఆ రోజులు. ఇప్పుడు అసలు నేను సోది చెప్పేవాళ్ళని చూస్తే చాలా రోజులైందండి. అలా అన్నాను ఎక్కడైనా ఉంటే మా ఇంటికి పంపించేయకండి మహాప్రభు, తెలిసిందా? నాకే సోది అక్కర్లేదు, నేనే మీకు పెద్ద సోది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన చక్కగా ఒక సోది చెప్పేటటువంటి దాని రూపంలో ఆ పట్టణంలో సోది చెప్తున్నారు. చెప్తుంటే చెంచల నేత్రి గౌరి యొక్క సౌధముపై చెలి కూడిత వినోదించుచు నయ్యలుంగ విని తేటపడంగ సఖీలలామతో పంచశరారి కూడగను భాగ్యము నాకు లభించునట్లుగా వించునో చూతమీయరుక వల్లభనే నడుగంగ పోలునే. ఆ గౌరీదేవి అంతఃపురం మించి చూసింది. చూస్తే ఆవిడ కనపడ్డ వాళ్ళందరికీ సోది చెప్తోంది. ఓహోహో, అందరికీ సోది చెప్తోంది. పూర్వం ఒక మాట ఉండేది, సోది వాళ్ళు చెప్తే అది నిజమైపోతుంది. కాబట్టి ఆ సోది చెప్తోంది కదా, ఎప్పటి నుంచో నాకు కూడా 5 శిరస్సులున్నవాడిని భర్తగా పొందాలని కోరిక కదా. ఇంకా దగ్గరకు వస్తోందేమో అనుకున్నటువంటి ముహూర్తం భగ్నం అయిపోయింది కదా, వెళ్ళిపోయాడు కదా శంకరుడు, ఎక్కడున్నాడో తెలియదు. కాబట్టి నేను అసలు ఆ 5 ముఖాలున్నవాణ్ణి భర్తగా ఎలా పొందుతానో,
పొందడానికి మార్గం ఏదో నాకేమైనా చెప్తుందేమో, ఆయన్ని భర్తగా పొందడానికి నాకు మార్గం చెప్తుందేమో, అందుకు నా సోది చెప్పేటటువంటి ఆవిడ్ని ఒక్కసారి లోపలికి తీసుకురండి అని పిలిపించింది. పిలిపిస్తే మహానుభావుడు ఆయన బయలుదేరి, ఎవరండి ఆ రూపంలో ఉన్నవాడు? శంకరుడే, సోది చెప్పేదానిగా ఉన్నాడు. అప్పుడు ఆయన లోపలికి వచ్చాడు అంతఃపురంలోకి. వస్తే ఆయన్ని చక్కగా ఓ పీట వేసి ఆ ఎరుకల సానిని కూర్చోపెట్టింది. కూర్చోపెట్టి, నగరాజపురమున నాకిన్ని దినములు నిశ్చయంబుగా నేను నిలువవలయు. ఇది ఆవిడ బాధ. ఇది చాలా గొప్ప ప్రశ్న అండి. కవిత్వం రాయడం ఒకెత్తు, ఈశ్వరానుగ్రహంతో కవిత్వం రావడం ఒకెత్తు. పోతన గారి మాట చూడండి. ఆడపిల్ల మొట్టమొదటి బెంగ ఎక్కడొస్తుందంటే, ఎంత అమాయకురాలు అవనివ్వండి, ఒక వయస్సు దాటిపోయిన తర్వాత పుట్టింట్లో ఉంటే, అబ్బాయి ఇంట్లో ఉండడమే బరువుగా ఉంది, నేను ఈ ఇంటి నుంచి ఎప్పుడు వెళ్తానో అంటుంది. పుట్టింటి నుంచి వెళ్ళిపోవడం తన శాశ్వత స్థానమైన అత్తవారింటికి వెళ్ళిపోవాలని కోరుకుంటుంది ఆడపిల్ల. అది ఏమి చిత్రమో! అందరూ మనుష్యులైనా పురుషుడికి అలాంటి కోరిక ఉండదు. అలా అత్తారింటికి వెళ్ళిపోవాలన్న కోరికలు ఉన్న వాళ్ళు ఉంటారేమో, నాకు తెలియదు. కాబట్టి ఏదో పొత్తిగా మర్యాదగా అత్తమామలు పిలిస్తే ఓ రోజు 2 రోజులు 3 రోజులు పెడతారేమో. కాబట్టి ఆడది మాత్రం ఆ పుట్టింట్లో పెరిగి అంత ఇదైన పిల్ల ఇలా అత్తారింటికి వెళ్ళి ఏడాది అవ్వదు. అమ్మ ఒక్క వారం రోజులు రామ్మ అంటే, నాన్నగారు మీకు తెలుసు కదా ఎక్కడ అవుతుందండి, మీ అల్లుడు గారికి వంట రాదంటుందంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఇది మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల ఎంత ప్రేమరా అని అంటే భార్య అంటుంది, ఊరుకోండి, నేను ఇంతకన్నా వారం రోజులు 2 రోజులు కూడా ఉండకుండా మీ పక్కన ఉండబట్టే కదా, ఏమిటి పెద్ద మీ అమ్మాయి గొప్ప అన్నట్టు మాట్లాడతారు అని పక్కన ఆవిడ సురకేస్తుంది. అవునులే, ఎందుకు వచ్చిన కూడా పైకండం, స్వాగతంలో ఆనందిస్తే పోయే నా కూతురు వైభవాన్ని అనుకుని తండ్రి, ఎలా అయినా కూతురే కదండి, ఆ కూతురు వైపు మొగ్గేటప్పటికి భార్య ఎలా అన్నా ఆవిడికి సంతోషమే, మా ఆయన కూడా పొంగిపోతున్నారు. అప్పుడు ఏమంటుందో తెలుసా అండి, మనమ్మ ఏందో మరి ఏమనుకున్నారు నా కూతురు అంటే అంటుంది. అదో గమ్మత్తు దాంపత్యంలో. చాలా గొప్పగా పిల్లలు ఉన్నారనుకోండి, నా కూతురు నా కొడుకు, వాడికి మార్కులు తగ్గినా తప్పు పని చేశారనుకోండి, మీ అబ్బాయి సంగతి చూసుకుంటున్నారా? అదో ప్రారంభం. సరే, అంతకన్నా ఇక్కడ మళ్ళీ వైషమ్యాలు తెచ్చే ప్రసంగం అవుతుంది. చక్కగా ఏదో సంతోషంగా ఉన్నా సార్. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఇది అడుగుతోంది, ఎన్నాళ్ళు ఈ పుట్టింట్లో ఉంటాను? సరే, నగరాజుపురమున నాకిన్ని దినములు నిశ్చయంబుగా నేను నిలువవలయు. ఈ పర్వతరాజు ఇంట్లో నేను ఇంకా ఎన్నాళ్ళు ఉండిపోవాలి ఇలాగా? ఒకసారి అడుగుతాను ఆశ్చర్య, తొందరగా వెళ్ళిపోవాలి శంకరుడి దగ్గరికి. అది ఆవిడ తాపత్రయం. అట మీద దడసిన అడవుల లోపల శివునికై తపమెంత చేయవలయు. ఇప్పుడు చెప్పడానికి ఎవరు వచ్చారండి మార్గం? శంకరుడు వచ్చాడు. శంకరుడు ఏం చెప్పాలో పార్వతీదేవి చెప్తోంది ముందే. వాళ్ళిద్దరిది ఒకటే మనసు కదా. నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఎంత తపస్సు చేస్తే శంకరుడు నన్ను తీసుకెడతాడు? తపముగా వించిన తపసాధీశ్వరుండమరంగ ఎంత కాలమున మెచ్చు. ఒకవేళ తపస్సు చేస్తే ఎంతకాలం చేస్తే నన్ను వచ్చి మెచ్చుకుంటాడు? అసలు మెచ్చిన పిమ్మట మీనధ్వజారాతికేలిచ్చి నన్నునే క్రియభరించు. కాముణ్ణి కాల్చేసిన వాడు నా చిటికిన వేలు ఎప్పుడు పట్టుకుంటాడు? అసలు భర్త ఎందుకు పట్టుకోవాలి చేతిని? ధర్మేచ అర్ధేచ కామేచ. అందులో ఒక పురుషార్థమైన అక్కర్లేదని మన్మధుణ్ణి కాల్చేశాడే, మరి ఇప్పుడు ఎలా పట్టుకుంటాడు అసలు నా చిటికిన వేలు? కాబట్టి తప్పకుండా చెప్పు ధర్మదేవతయని అబలచెలులతోడననుమతించి తలపు తజ్జమేని తలకొని చెప్పుమా అనుచు నిజము కోరి అద్రిపుత్రి. ఆ సోది చెప్పేటటువంటి ఆ ఎరుకల సానిని లోపలికి పిలిచి, అమ్మా నాకు ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలి, అందుకు నీవు చెప్పవలసినది అని చెప్పి అడిగింది. అడిగితే సోది చెప్పడం అంటే అలా ఏం టక్కుని అడగగానే ఏం చెప్పారు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అయితే ఒక పళ్ళెంలో బాగా నిండా బియ్యం పోసి పట్టరమ్మంటారు. అది నా బోటిగాడైతే బియ్యం పోసి పట్టుకెళ్తాడు పళ్ళెంలో. ఆవిడికి ఏం కర్మ, సాక్షాత్తు హిమవంతుని యొక్క కుమార్తె కాబట్టి ఆవిడ పళ్ళెంలో బోలెడని ముత్యాలు పోసి పట్టుకెళ్ళింది. మనం చూడండి, సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి కూర్చోగానే ఏదో ఆ పసుపు విఘ్నేశ్వరుణ్ణి అవి అన్ని చేసిన తర్వాత కదా మొదలు పెడతాం పూజ. అలా సోది చెప్పే ముందు ఆ చెప్పేటటువంటిది చిన్న వీణ లాంటిది ఒకటి ఉంటుంది, ఇలా టెంగ్ టెంగ్ అని కొడుతూ ఉంటారు దాన్ని. ఆ పళ్ళెల్లో పోసిన ముత్యాల వంక చూసిందిట. చూసి పసిడి చేతలోని పండు ముత్తెమ్ములా గద్దె కొలది చూచి చెయ్యి చాపి ముత్తెములను పిసికి 3 రాసులు చేసి మధ్యరాసి యందు మనసు నిలిపి.
ఆ ముత్యాల్ని ఒక్కసారి ఇలా నలిపి ఇలా చుట్టూ పోసి 3 రాసుల కింద 3 కుప్పల కింద పెట్టి అటో కుప్ప ఇటో కుప్ప పెట్టి మధ్యలో ముత్యాల కుప్ప ఒకటి పోసి వాళ్ళ చేతిలో సోది చెప్పే కర్ర అని ఒకటి ఉంటుంది, ఆ సోది దండం అని, ఆ ఎడం చేత్తోటి పార్వతీదేవి యొక్క చేతిని పట్టుకున్నాడు. ఆడపిల్ల యొక్క చెయ్యి పట్టుకుని చెప్పేటప్పుడు ఆ ఎడం చెయ్యినే పట్టుకుని చెప్తారు. చెయ్యి చూసి చెప్పినా అంతే కదండి. అందుకని ఎడం చెయ్యి పట్టుకుని ఎడం చేతిలో పట్టుకుని ఈ కుడి చెయ్యి తీసి మధ్యలో ఉన్నటువంటి ముత్యాల కుప్పకి తగిలించి ఈవిడ చేతికి తగిలించి ఈవిడ తలకి తగిలించాడు. ఎన్ని విద్యలొచ్చో మహానుభావుడికి! మాహేశ్వర సూత్రములు చెప్పగలడు, సోది చెప్పగలడు, అన్నీ వచ్చినవాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఎరుకల సానిగా కూర్చుని చెప్తున్నాడు. చెప్పేటప్పుడు వాళ్ళు మామూలుగా చెప్పరు, వాళ్ళకి కులదేవతలు ఉంటారు. కాబట్టి ఇప్పుడు శంకరుడిగా వచ్చినవాడు శంకరుణ్ణి కొలవాలి. విష్ణు భగవానుడు సోది చెప్పడానికి వస్తే విష్ణు భగవానుడిని పిలుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన సోది చెప్పడానికి వచ్చాడు. కాబట్టి ఆ సోది చెప్పడానికి తన నోటి నుంచి వచ్చినటువంటి వాక్కు సత్యం అయ్యేటట్టుగా చెయ్యమని శంకరుడి మనస్సు కదండి చెప్పాలి. అందుకని శంకరుణ్ణి ప్రార్థన చేసినట్టుగా చెప్తున్నాడు. స్వామి శంకరునిగా ఏల కొన్నవాడా, శ్రీలలితమ్మను చేకొన్నవాడా, సిగపైన చంద్రుణ్ణి ధరించుదేవా, 3 కన్నుల దేవ సొగసైన దేవ, యముని గుండెల మీద తన్నినాడా, దంతి చర్మము వలిచి కట్టినాడా, పర్దు బ్రోవగ చెంచు రూపైన దేవా, నీరు తలబోసితే పొంగేటి దేవా, తుమ్మి పూజకు మురిసేటివాడా, దీపదండ రూపాన ఎలసిన దేవా, పత్ర పూజకు సిరిని ఇచ్చేటివాడా, భక్త సిరియాళుని ప్రోచిన్నవాడా, తిన్నడి పూజలు చేకొన్నవాడే, కాళహస్తీశుడా చిదంబరేశ, కాశీ విశ్వేశ్వర కంచిపురాధ, కంచి కామాక్షి మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి బెదవాడ కనకదుర్గమ్మ, పలుకీయరే పలుకీయరే తల్లి, పలుకీయరే నాకు పలుకీయరే అని ఆ కర్ర పట్టుకుని ఎడమ చెవి చూపితే బుర్రేనుకో, కుడి చెవి చూపితే బుర్రిదేనుకో, ఇదిగిదిగో చెబుతున్నానే అమ్మ, నాటైనుకో తల్లి, దేశి కన్నుల వేళవలచారా, వలరేది బూది చేసిండే తల్లి, మనలో రహస్యం చెప్తున్నాయే చెయ్యిచ్చినుకోమ్మా, పై అందానికి వాడు నంగడే తల్లి, నీకు తెలియనిదయమ్మ నాయని, సొంపైన పుట్టిల్లు ఇడిచెయ్యలే తల్లి, కాలవేల ఉండు అడికై తప్పించు, కదలి పైరొస్తాడు నన్ను విరిపిస్తాడు, కరిమామవానికి అరుమగవానికి, యోగభక్తంగట్టు అయ్యప్ప సాయికి, సకల లోకాలకు తల్లివవుతాయమ్మ, ఎదర శుభాలున్నాయి వెడపెందుకే తల్లి, నాటమ్మమ్మ చెప్పింది చెయ్యమ్మ, చీరవద్దు సారవద్దు తాంబూలవద్దు, నీకు కావలసిందే నాకు కావాలి. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. అందుకే వచ్చావే తల్లి, నీ చెప్పావే అమ్మ, మళ్ళీ వస్తావో అమ్మ అవసరమైతే అని లేచి వెళ్ళిపోయాడు. అంటే మహానుభావుడు శంకరుడా తాంబూలం పట్టేవాడు, అందుకని నాకు అక్కర్లేదన్నాడు. నాకు చీర వద్దు సారే వద్దు, నువ్వు ఇచ్చే తాంబూలం వద్దు. శంకరుడు అంటే పై అందాలకి మురిసేవాడు కాడు. పర్వాలేదు, నాకు సూర్య చెప్పడం వచ్చిందంటారా? కనుక ఆ తల్లి చాలా సంతోషపడిపోయింది. ఓహో, ఇప్పుడు నాకు మార్గం తెలిసింది. ఈయనని సౌందర్యంతో ఆకట్టుకోవడం కుదరదు. సౌందర్యములకు సౌందర్యము శంకరుడు.